తెలుగు రాష్ట్రాల్లో పండించే కూరగాయల పంటల్లో చిక్కుడు ఒకటి. వీటిలో అనేక రకాలు ఉన్నా పందిళ్ల అవసరం లేని పాదు చిక్కుడు సాగు విస్తీర్ణం అధికంగా ఉంది. ప్రస్తుతం ఈ పైరు పూత పిందె దశల్లో ఉంది. ఈ సమయంలో మారుకామచ్చల పురుగు బెడద వల్ల దిగుబడికి తీవ్ర నష్టం వాటిల్లుతుందంటూ రైతులు ఆందోళన చెందుతున్నారు. కొన్ని ప్రాంతాల్లోని చిక్కుల్లో మొజాయిక్ వైరస్ అంటే పల్లాకు తెగులు లక్షణాలు కనిపిస్తున్నాయి. వీటి నివారణకు చేపట్టాల్సిన సస్యరక్షణ చర్యలు ఇప్పుడు చూద్దాం. పాదు చిక్కుడును మురుగునీటి సౌకర్యం కలిగిన అన్ని నేలల్లోనూ సాగు చేయవచ్చు. దీనిని రబీలో సెప్టెంబర్ నుంచి అక్టోబర్ మాసం వరకు విత్తుతారు. 50 నుంచి 60 రోజులకు చిక్కుడు పైరులో దిగుబడి ప్రారంభమవుతుంది. పందిర్లపై సాగు చేస్తారు కనుక ఫిబ్రవరి మార్చి వరకు పంట కొనసాగుతుంది. ప్రస్తుతం మార్కెట్లో కిలో చిక్కుడు ధర 30 నుంచి 40 రూపాయలు పలుకుతోంది. ధరల హెచ్చుతగ్గులున్నా సగటున కిలో 15 నుంచి 20 రూపాయల రేటు రైతుకు లభిస్తే ఫలితాలు ఆశాజనకంగా ఉంటాయి. అన్ని సాగు ఖర్చులు పోను రైతు ఎకరాకు ₹1,00,000 వరకు నికర ఆదాయం పొందే అవకాశముంది. ఏటా గుంటూరు పరిసర ప్రాంతాల్లో చిక్కుడును పందిర్లపై విస్తారంగా సాగు చేస్తారు. ప్రస్తుతం ఈ పైరు పూత పిందె దశల్లో ఉంది. ఈ సమయంలో దిగుబడిని తీవ్రంగా దెబ్బతీసే మరుకామచ్చల పురుగు తాకిడి అధికంగా కనిపిస్తోంది. ఇది ఒక్క చిక్కుడులోనే కాదు, అన్ని రకాల పప్పుజాతి పంటలకు పెద్ద సమస్యగా మారింది. దీని తల్లి రెక్కల పురుగు ఆకుల వెనక భాగంలో గుడ్లు పెడుతుంది. ఈ గుడ్లు పొదిగిన తరువాత బయటకు వచ్చిన పిల్ల పురుగులు ఆకులను పూతను కాయలను మొత్తంగా ఒకచోటికి చేర్చి గూడుగా తయారు చేసుకుని లోపల ఉంటూ పూతను పిందెను తినివేస్తూ ఉంటుంది. కాయ పెద్దదైన తరువాత కూడా కాయలకు రంధ్రాలు చేసి లోపలి గింజలను తింటూ నష్టం చేస్తుంది. ఈ పురుగు దాదాపుగా అన్ని ప్రాంతాల్లోనూ ఆశిస్తోంది. దీనివల్ల నష్టం అపారంగా ఉంటుంది. కాబట్టి సకాలంలో సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. ఈ పురుగు గూడు కట్టుకుని లోపల ఉంటుంది కనుక రసాయనాలు నేరుగా ఈ పురుగుపై పనిచేయవు. అందువల్ల ఊదర స్వభావం కలిగిన డైక్లోరోవాన్ 1 మిల్లీలీటర్ మరియు క్లోరిఫైరిఫాస్ 2.5 మిల్లీలీటర్ల మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. పురుగు ఉధృతి ఎక్కువగా ఉన్నట్లయితే వారం 10 రోజుల వ్యవధిలో మరొకసారి స్ప్రే చేయడం వల్ల ఈ పురుగును సమర్థవంతంగా నివారించవచ్చు. చిక్కుడు పైరు పూత దశలో ఉన్నప్పుడు ముందు జాగ్రత్తగా ఒకసారి ముందు పిచికారీ చేస్తే మరుకామచ్చల పురుగును సమర్థవంతంగా అరికట్టవచ్చు. ఈ మధ్య కాలంలో చిక్కుడును నష్టపరుస్తున్న మరొక ప్రధాన సమస్య మొజాయిక్ వైరస్ తెగులు. దీనినే వెర్రి తెగులని పల్లాకు తెగులు అని కూడా పిలుస్తారు. ఈ తెగులు ఆశించిన మొక్కల ఆకుల్లో మొదట ఈనెలు పసుపు రంగుకు మారి క్రమేపీ ఆకంతా పసుపు రంగుకు మారిపోతుంది. ఆకుల్లో పత్రహరితం లేకపోవడం వల్ల కిరణజన్య సంయోగ క్రియ జరగక క్రమేపీ మొక్కలు గిడసబారి క్షీణిస్తాయి. ఆకులు పండుబారి రాలిపోతాయి. కాయలు తెల్లగా మారటం వల్ల మార్కెట్ విలువ ఉండదు. ఇది వైరస్ తెగులు కావడం వల్ల దీనికి నివారణ లేదు. పంట విత్తే ముందే తెగులును తట్టుకునే రకాలను ఎంచుకోవాలి. రసం పీల్చు పురుగులైన తెల్లదోమ, పేనుబంక ఈ తెగులును ఒక మొక్క నుంచి మరొక మొక్కకు వ్యాప్తి చేస్తాయి కనుక వీటి నివారణకు చర్యలు చేపట్టాలి. ముందుగా ఈ తెగులు సోకిన మొక్కలను ఏరి నాశనం చెయ్యాలి. తెగులును తట్టుకునే రకాలను ఎన్నుకుని సాగు చేపట్టినట్లయితే దీని వ్యాప్తిని కొంతవరకు అరికట్టవచ్చు. రసం పీల్చు పురుగుల నివారణకు విత్తన శుద్ధిని తప్పనిసరిగా పాటించాలి. ఇందుకోసం కిలో విత్తనానికి 5 మిల్లీలీటర్ల ఇమిడాక్లోప్రిడ్ ను కలిపి శుద్ధి చేయాలి. విత్తిన వెంటనే ఎకరాకు 6 కిలోల కార్బోఫ్యూరాన్ గుళికలను పాదులలో వేసుకున్నట్లయితే రసం పీల్చు పురుగులను నివారించవచ్చు. ఆముదం లేదా గ్రీసు పూసిన 4-5 పసుపు రంగు డబ్బాలను ఎకరా పొలంలో అక్కడక్కడా పెట్టినట్లయితే తెల్లదోమలు పసుపు రంగుకు ఆకర్షింపబడి వాటికి అంటుకుని చనిపోతాయి. చివరి అస్త్రంగా 2 మిల్లీలీటర్ల డైమిథోయేట్ లేదా మిథైల్ డెమటాన్ లేదా ఫిప్రోనిల్ ను లీటరు నీటికి కలిపి పిచికారీ చేసినట్లయితే రసం పీల్చు పురుగులను సమర్థవంతంగా అరికట్టవచ్చు.